మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉన్నాం. మనతో పాటు ఆ ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు శ్రీకాంత్ అన్న ఉన్నారు. ఒకసారి మనం ఆపరేషన్ కగారు అలానే అనేక విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే దేశంలో ఒక ఆపరేషన్ కగారు అనేది ఒక సంచలనం సృష్టిస్తుంది. మావోయిస్టులు అనేక సార్లు లేఖలు రాసినా కానీ ప్రభుత్వం అయితే స్పందించడం లేదు, చర్చలు జరపడం లేదు. దీనిపై అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? మేము గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారును ఆపాలని యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దీని మీద ప్రతిసారి మేము మాట్లాడుతున్నాం. మేము ఎందుకు ప్రతిసారి ఆపరేషన్ కగారును ఆపాలని మాట్లాడుతున్నామంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకునే హక్కు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ మనిషికి జీవించే హక్కు ఇచ్చాను. ఆ జీవించే హక్కుని ఇప్పుడున్న ప్రభుత్వాలు కాలరాస్తూ మూకుమ్మడి ఆదివాసుల మీద దాడి చేస్తూ అమాయకమైన ఆదివాసీ ప్రజలను మావోయిస్టులు అనే ముద్ర వేసి వాళ్ళని చంపేస్తున్నారు. ఒక 6 నెలల పాపను కూడా మొన్న మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయింది. ఇన్ని విషయాలు మనం చూస్తూ చదువుకున్న విద్యార్థులుగా మనము ప్రజల పక్షం నుండి మాట్లాడకపోతే మనం చదువుకు ద్రోహం చేసిన వాళ్ళమైతంగా. అందుకే చదువు అంటే సమాజాన్ని చదవాలని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి మేము చదువుకున్న విద్యార్థులుగా బుద్ధిజీవులుగా ఆపరేషన్ కగారును ఆపాలని కోరుతున్నాం. దాదాపు 6 నెలల నుండి మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు పక్క పెట్టి శాంతి చర్చలకు వస్తామంటే కేంద్ర ప్రభుత్వం శాంతికి ఎందుకు పిలుస్తలేదు? పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతూనేమో ఆగ మేఘాల మధ్య ఏదో జరిగినట్టు శాంతి చర్చలు పిలిచినప్పుడు, మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తామనంటే మీరు ఎందుకు పిలుస్తలేరు? దాని వెనుక కారణం ఏంటి? దాని వెనుక మతలాభం ఏంటంటే, పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు అన్నీ కలిసి ఆపరేషన్ కగారును ఆపనిస్తలేరు. ఆపరేషన్ కగారు కొనసాగాలని చెప్తారు. మనం మాట్లాడుకున్నట్టు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా అనుకుంటాం, కానీ వాళ్ళు పేరుకే కీలు బొమ్మలు. వాళ్ళు ఎన్నుకున్నది కూడా మొత్తం అదానీ అంబానీలు తప్ప వాళ్ళ వెనుక ఎవరు లేరు. అందుకే మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా పెట్టుబడిదారులు కలిసే ట్రంప్తో మాట్లాడిపించి యుద్ధాన్ని ఆపిరు. వాస్తవానికి భారతదేశ సార్వభౌమాధికారాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా, ట్రంప్ కాళ్ళకడ పెట్టారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో పుట్టిన ఆదివాసులు మేము శాంతిలకు వస్తామంటే శాంతికి ఎందుకు పిలుస్తలేరు? ముకుమ్మడిగా దాడులు చేస్తే పాపం వాళ్ళ వికల్బాయిన ఇలా ప్రెస్ మీట్ చూస్తే చాలా బాధేసింది. ఒక 20,000 మంది బలగాలతోని ఒక 60 మంది ఎన్ని గంటలు కొట్లాడతారు? ఎంత అవుతుంది? మేమేమంటున్నామంటే, బుద్ధిజీవులుగా ఇరు వర్గాల మధ్య శాంతి జరగాలి. ఎందుకు అంటే, ఇటు చనిపోయేది కూడా పోలీసు పారామిలిటరీ బలగాలు కూడా ఈ చేసే బిడ్డలే. వాళ్ళు కూడా పేదల కూలితల్లి బిడ్డలే కదా. అటు ఆదివాసులు కూడా పేదవాళ్ళే కదా. కాబట్టి మేము ఆపరేషన్ కగారు తక్షణమే ఆపివేయాలి. బుద్ధిజీవులుగా మేము ప్రజలందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఆపరేషన్ కగారును ఆపాలి. ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో, ప్రధానంగా వాళ్ళు అంటే ఏ అంశం పైన ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నారు, వారిపైన దాడి చేస్తున్నారు అనుకోవచ్చన్న? మెజార్టీ ఎందుకు అంటే, మన మధ్య భారతంలో విపరీతమైన యురేనియం ఉంది, విపరీతమైన సంపద ఉంది. ఆ సంపద బయటకు పోకుండా అక్కడున్న ఆదివాసీలు, అక్కడున్న మావోయిస్ట్ పార్టీ కాబట్టి దాని రక్షణ గురు. అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఈ సంపద బయటకు పోవాలంటే నక్సలైట్లు, ఆదివాసీలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేసి ఆ సంపద బయటకు విదేశాలకు పంపించాలని చెప్పి ప్రభుత్వాలు పన్నాగం పన్నే. అందులో భాగంగానే ఆపరేషన్ కగారును కొనసాగిస్తారు. రోజు అమాయకమైన వేలాది మంది ఆదివాసీ ప్రజలను చంపేస్తారు. ఇంద్రానదిలో నీరు పారుతలేదు, ఇంద్రానదిలో రక్తం పారుతుంది. ఆ అడవి ఎంత దుఃఖంతో ఏడుస్తుంది. నిన్నగాక మొన్న చచ్చిపోయిన వాళ్ళ శవాలు కూడా వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు. అసలు ఈ దేశంలో ఏం నడుస్తుందని బాధ అనిపిస్తుంది మాకు. ఎన్ని రోజులు చంపుతారు అట్లా మనుషులను? ఈరోజు కాంగ్రెస్ ముక్తి భారత్ అన్నది బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అమ్మైనిపోయింది. తర్వాత ఈ దేశంలో ప్రధానమైన శత్రువులు అంటే మావోయిస్టులు అని చెప్తారు. మావోయిస్ట్ ముక్తి భారత్ అన్నారు. 2000 డేట్ పెట్టుకుని మరి చంపేస్తున్నాం. డేట్ ఎప్పుడు? 2026 మార్చి 30 తర్వాత క్రిస్టియన్ ముక్తి భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తారు. తర్వాత ముస్లిం ముక్తి భారత్ అన్నారు. సిఏ తెచ్చారు, ఎన్ఆర్ తెచ్చారు, వక్స్ఫోర్డ్ తెచ్చారు, ముస్లింల నడ్డి విరిచారు. తర్వాత ఎవరు? దళిత్ ముక్తి భారత్ అంటారు. నాకు అందుకే ఇది అంతా చూస్తే కూడా జర్మన్ల నాజీల పాలన గుర్తుకొచ్చింది. నాజీల పాలనలో ఒక మత గురువు ఏమంటాడంటే, ఆయన పేరు మొల్లర్. వాళ్ళు మొదటగా కమ్యూనిస్టుల కోసం వచ్చారు. ఎవరు? నాజీలు. మేము కమ్యూనిస్టులం కాదు కాబట్టి నేను మాట్లాడలే. తర్వాత వాళ్ళు క్రిస్టియన్ల కోసం వచ్చారు. నేను క్రిస్టియన్ కాదు కాబట్టి నేను మాట్లాడలే. తర్వాత వాళ్ళు కార్మికుల కోసం వచ్చారు. నేను కార్మికుని కాదు కానీ మాట్లాడలే. తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. నేను యూదు కాదు కానీ మాట్లాడలే. చివరిగా వాళ్ళు నా కోసం వచ్చారు. అప్పుడు నా గురించి మాట్లాడేవారు ఎవరు లేరన్న. ఇప్పుడు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులుగా మనం ఆపరేషన్ కగారు గురించి మాట్లాడకపోతే వాళ్ళు అంతిమంగా దాడి చేసుకుంటూ వచ్చి ఈ దేశంలో మనుస్మృతిని మళ్ళీ అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకురు. అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. తర్వాత
దళిత్ ముక్తి భారత్ అంటారు. ముక్తి భారత్ అంటే వీళ్ళని చంపడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకురు. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ కగారును కొనసాగిస్తారు, దళితుల మీద దాడులు కొనసాగిస్తారు. ఎంత బాధాకరం అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ప్రపంచ దేశాలకు పోయినప్పుడేమో బుద్ధుని విగ్రహం తీసుకొని ప్రపంచ దేశాలకు ఇస్తాడు మోడీ, బుద్ధుడు అని శాంతి చిహ్నం అని. గీనే పక్కన మన నిర్మల మూదోళ్ళ వాళ్ళు బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే బుద్ధుని మీద వాళ్ళ ప్రజల మీద దాడి చేసారు. ఇది ఎంత ఘోరం అంటే ప్రపంచమేమో బుద్ధుని తీయాలి, మరి ప్రజలు బుద్ధుని పెట్టుకుంటే ఎందుకు దాడి చేస్తారు? ఇవన్నీ కూడా ఏకపక్షంగా దళితులు, ఆదివాసీలు, మైనార్టీ పీడిత వర్గాల మీద కక్ష కట్టి బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తాం కూడా. ఎందుకు అంటే ఇరు వర్గాల మధ్య శాంతి రావాలి. రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన మావోయిస్టులు కూడా బీజేపీలను చంపేసి కూడా మేము వ్యతిరేకిస్తాం దాన్ని. మేము మనిషి బతకాలని కోరుకుంటున్నాం కదా, ఈ నేల మీద మనిషి బతకాలి కదా. మన హక్కులను ప్రభుత్వాలు కాల రాస్తుంటే చదువుకున్న యువకులుగా విద్యార్థులు మేము ఎందుకు ప్రశ్నించొద్దు? ప్రశ్నించిన వాళ్ళంతా నక్సలేట్ అని ముద్ర వేస్తే రాహుల్ గాంధీ నక్సలేట్ అవుతాడా? అంటే దేశం భక్తి అంటే మోడీ గురించే మాట్లాడాలి. అది కూడా ఓన్లీ మతం గురించి మాట్లాడి ఇక సప్పట్లు కొట్టి మోడీ గొప్ప అంటే అయిపోతుందా? ప్రజలకు అన్నం పెట్టాడా ప్రభుత్వాలు? ఏమి ఇచ్చింది ప్రభుత్వాలు? మళ్ళీ మావోయిస్టులు ఏమంటారు, మేము శాంతికి వస్తామంటారు. ఎందుకు రప్పిస్తలేరు? ఒకవేళ వాళ్ళు శాంతి చర్చలకు వచ్చి ఈ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఇవని చెప్పి ప్రజల ముందు మాట్లాడితే ఆ నిజాలు బయటపడితే ఈ ప్రభుత్వాలను ప్రజలు నమ్మరు. కాబట్టి అందుకే శాంతి అవసరం లేదు, డైరెక్ట్ చంపడమే వాళ్ళ ఎజెండా పెట్టుకోరు. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి. భూమి ఎందుకు పంచలే? ఎంతమంది దగ్గర భూమి ఉంది? కేవలం 5% మంది ప్రజల దగ్గర 95% సంపద ఉంది. ఎట్లా సంపద వాళ్ళే బతారా? ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు మీద అన్ని పక్షులు చాలుతాయి. ఎందుకు? అది వాళ్ళ ఆవాసం కాబట్టి. ఈ భూమి మా ఆవాసం కాదా? మాకు భూమి ఇయ్యరా? ఏమి ఇచ్చారు ఈ దేశంలో? మాకు ఏది లేదు. ఒక దళితులు, బీసీలు సత్తి ఏడబెట్టాలి? శ్మశానాలు తప్ప ఏం లేవు ఈ జాతులకు. దళితులకు శ్మశానాలు తప్ప ఏది లేదు. వాడు సత్తి రోజు శ్మశానమే, బతుకంతా శ్మశానమే. భూమి అడిగితే భూమి ఇయ్యరు. ఏది అడిగినా కూడా మావోయిస్ట్ పార్టీ మధ్య అభయ్ అనుకుంటా ఆయన ఒక పత్రిక ప్రకటన ఏం చెప్తారంటే, ఇగో ఈ సమస్యలు పరిష్కరించండి, భూ సమస్య పరిష్కరించండి, నిరుద్యోగ సమస్య పరిష్కరించండి. ఈ సమస్యలు పరిష్కరిస్తే మావోయిస్టులు మేమెందుకు పనిచేస్తాము, మేమెందుకు ఉంటాం అన్నాడు. మరి సమస్యలు పరిష్కరించండి. అందుకే సమస్యను పరిష్కరించడం పక్క పెట్టి చంపితే సరిపోతుంది, ఇక చంపుకుంటూ పోవాలి. ఇంకెన్ని రోజులు చంపుతారు? అందుకే మేము మనిషిని ప్రేమించే వాళ్ళగా, ఆదివాసులను ప్రేమించే వాళ్ళగా మనిషి శాంతి జరగాలని కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాలంతా శాంతి వైపు ఉండాలని ప్రపంచ దేశాల ప్రగల్భాలు పలికే మోడీ, మరి నీ దేశంలో ఈ దేశంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే నువ్వు ఎందుకు శాంతికి పిలుస్తలేవు? శాంతికి ఎందుకు పిలుస్తలేవు? అట్లా పిలిస్తే ఏమైతుందంటే వాళ్ళు వచ్చి నిజాలు చెప్తారు. ఆ నిజాలు ప్రజలకి వెళ్ళిపోతే పాలకులను ప్రజలు నమ్మరు. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళని శాంతిలో పిలుస్తలేదు. అయితే ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఏదైతే పాకిస్తాన్తో చర్చలు జరుగుతున్నాయి, అట్లానే దేశంలో దళితులపైన అనేక దాడులు అయితే జరుగుతున్నాయి. వీటిపైన దళితులపైన జరుగుతున్నటువంటి దాడిపైన స్పందించడు, అలానే కగారు పైన స్పందించడు. కానీ ఆపరేషన్ ఏదైతే సింధూర్ ఉందో దానిపైన స్పందించి శాంతి చర్చలు జరుపుతాడని చెప్పేసి కూడా విమర్శలు వినపడుతున్నాయి. దీనిపైన ఏంటన్న మీ వాస్తవానికి మీకు ఒక మాట చెప్తా. ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ రాసింది, నేను చదివిన. స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు, 2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు 2 ఇంతలు ఎక్కువైనాయి. అంటే దీని అర్థమైంది, బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద మూకుమ్మడిగా దాడులు చేస్తారు, ఎవ్వరు మాట్లాడతలేరు. అందుకే నేను చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఈ దేశం మాదే కానీ ఈ దేశంలో ఉన్నది ఏది కూడా మాది కాదు. మేమంతా బానిసలు చేసి పాడేసారు మనం వేల సంవత్సరాలు. ఆపరేషన్ సింధూర్ నాపిండంటే మోడీ ఆపలే, ట్రంప్. యాక్చువల్లీ ఎంత బాధాకరం అంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలకడ పెట్టారు. ఇదెంత ఘోరం. అమెరికా చెప్తే ఇన్నోడు, మరి దేశ ప్రజలు చెప్తుంది కిన్లే. ఈ దేశ ప్రజలు శాంతి కావాలంటారు. అందుకే గద్దర్ ఒక పాటలు అంటాడు, అదిగో చూడు అమెరికోడో వస్తుండు, బాంబూల సంతులతోటి పైకి వస్తుండు, తల్లి భారతీయదల మీద పాదాలు మోపిండు చూడు, అదిగో చూడు అమెరికోడో వస్తుండు, టాటా బిర్లాగాడు తాళాలు కొట్టుతుండు, ముఖ్యమంత్రి గాడు మూతి బిసుకుతుండు, ప్రధానమంత్రి గాడు పాదాలు నాకుతుండు, అదిగో చూడు అమెరికోడో వస్తుండు. అమెరికా పెట్టుబడిదారులు ఆయుధాలను ఉత్పత్తి చేసి ఆ ప్రపంచ దేశాలకు ఆయుధాలను అమ్మి ఇరు దేశాల మధ్య యుద్ధం పెట్టేది అమెరికా అనుసంధానంగానే ప్రపంచం నడుస్తుంది. మేము అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తాం. మేము అంబేద్కర్ వాదులుగా ఈ దేశాన్ని ప్రేమిస్తాం. అందుకే ఈ దేశంలో ఎవరు చనిపోయినా కూడా ఎవరు చంపుకునే హక్కు లేదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మేము శాంతిచర్చలు కావాలంటున్నాం. అమాయకమైన ఆదివాసీ మూలవాసీ ప్రజలను చంపితే మాట్లాడకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ మేధావులు కానీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? రేపొద్దున బీజేపీ చిన్నగా
ఆర్ఎస్ఎస్ ముసుగులో దేశం మొత్తం విస్తరించిపోయి రేపు మన మీద దాడి చేసేటప్పుడు మన గురించి ఎవరు మాట్లాడతారు? అందుకే మాకు బాధేస్తుంది, ఈ భారతావని ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. అందుకే ఈ నేల మీద పుట్టినోళ్ళుగా ఈ తల్లి కన్నీటిని తుడిచాల్సిన బాధ్యత మామేనే ఉంది. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ తల్లిని ప్రేమించిన వాళ్ళం. నేను మరీ చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ల మీద నక్సలెట్ దాడి చేసినా, నక్సలెట్లను ఆర్ఎస్ఎస్లు చంపినా కూడా మేము తప్పంటాం. మనం బతకాలని కోరుకుంటాం. నక్సలెట్లు అయినా ఆర్ఎస్ఎస్లు అయినా ఎవడైనా ఈ భూమి మీద పుట్టినందుకు అంబేద్కర్ కల్పించిన 21వ ఆర్టికల్ జీవించి హక్కిచ్చుండు కాబట్టి మనం అందరం బతకాలి. మనం అందరం ఒక తల్లి బిడ్డలమే. మన శత్రులు సిద్ధాంతాల పరంగా వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ఒకరిని ఒకరు చంపుకునే హక్కు మనకు లేదు. కాబట్టి మేము ఈ దేశంలో శాంతి కావాలనుకుంటున్నాం. అమెరికా సామ్రాజ్యవాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పెట్టుబడిదారుల కనసాగలోనే ఆపరేషన్ కగారు నడుస్తుంది. మనం అనుకున్నట్టు మోడీ నడిపిస్తున్నాడు, అమిత్ షా నడిపిస్తున్నాడు కాదు. అదంతా పెట్టుబడిదారులు ఆ మధ్య భారతంలో ఉన్న సంపదను వెతకపోవడానికి విదేశాలకు అమ్మడం కోసము ఈరోజు భారతావని తాలిబొట్టు కూడా తాకట్లు పెట్టి భారతావని దుఃఖిస్తే కూడా మనం మాట్లాడకపోతే బాధ. కాబట్టి మేము విద్యార్థులుగా ఖచ్చితంగా ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తున్నాం. ఆపరేషన్ కగారును ఆపాలి, దళితుల మీద దాడులు ఆపాలి, మహిళల మీద దాడులు ఆపాలి. అసలు ఈ దేశం మొత్తం అశాంతితో ఉంది. ఈ దేశం శాంతిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏదైతే మావోయిస్టు సంబంధించినటువంటి కొంత ముఖ్య నేతలు కాల్పులలో చనిపోయారో వారి శవాలను కూడా వాళ్ళ కుటుంబాలను చూసుకోవడానికి అంటే ఇవ్వట్లేదు. దాదాపు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులున్నా చూడడానికి రానివ్వట్లేదు. దీన్ని ఎలా చూస్తుంటారు? శవాలు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు కొత్త కాదు. భగత్ సింగ్ చంపేసారు, భగత్ సింగ్ శవాన్ని ఇచ్చిరా? విప్లవకారులు అంటూ బతుకున్నప్పుడే కాదు, సచ్చిన పాలకులను భయపెడతాయి. అది విప్లవకారుల యొక్క లక్షణం. ఎంత పిరికి పందల చర్య! శవాన్ని ఇవ్వమంటే ఇయ్యలే, అదెంత బాధాకరం. చివరిసారి తన కుటుంబ సభ్యులు చూసుకోవడానికి శవాలు ఇవ్వమని కోర్టులు చెప్పినా కూడా వినకపోతే కోర్టునే ధిక్కరించినాక ఇక పాలకుని అది మూర్ఖత్వమా, అది ఛాందసవాదమా ఏమనాలి? ఎంత బాధ అది. అందుకే మేమేమంటామంటే విప్లవకారుడు బతుకున్న భయమే పాలకునికి, విప్లవకారుడు చచ్చిన భయమే. అందుకే విప్లవకారులు అంటే ప్రభుత్వాలు భయపడుతున్నాయి కాబట్టి కగారును కొనసాగిస్తున్నాయి. ఒకవేళ ఈ దేశంలో పుట్టిన బండారు దత్తాత్రేయ చెప్పిండు, నేను కాదు. ఇప్పుడు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కదా, ఆయన ఒకసారి చెప్పిండు కదా. ఆయన్ని అన్నాడు, ఏమన్నాడు? మావోయిస్టుల సచ్చిన శవాలను ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు వేయాలని చెప్పిండు బండారు దత్తాత్రేయ. మేము చెప్పలే, మరి ఎందుకు ఇస్తలేరు వీళ్ళు అంటే పాలకులకి తెలుసు ఆయన చచ్చిపోతే అక్కడ విపరీతమైన లక్షలాది మంది ప్రజలు పోతారు. ఆ ప్రజలను తట్టుకోలేక పాలకులు ఆ శవాలను వాళ్ళు ఇయ్యలేక వాళ్ళు పాలకులే ఆ శవాలను అంటబెట్టారు. అంటే ఒక వ్యక్తికి అంతకన్నా గొప్ప జీవితం ఏముంటుంది? పాలకుని చచ్చిన శవం కూడా పాలకుని భయపెట్టించిందంటే నంబాల కేశవరావు ఇక అంతకంటే గొప్పగా ఏముంటుంది? అందుకే చివరి వరకు పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని, తన యవ్వనాన్ని ధారపోసి అశేషమైన ప్రజల కోసము చివరి వరకు పోరాటం చేసిండు. అందుకే పాలకులు భయపడ్డారు కాబట్టి ఆయన శవాన్ని అలా కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు. మొన్న కవిత లేఖ అయితే సంచలనం సృష్టించింది. కవిత కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా చూస్తుంది. ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఏదైతే కవిత రాసినటువంటి లేఖ పైన నీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో కొద్ది రోజుల నుండి కూడా వాళ్ళ అంతర్గతంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. అందులో భాగంగానే కవిత లెటర్ రాసింది. నాకు తెలిసి కవితకు కేటీఆర్కు పడతలేనట్టుంది. నాకు తెలిసి భవిష్యత్తులో కవిత కూడా మేబీ పార్టీ పెట్టే అవకాశం ఉంది. పార్టీ పెట్టి మరి ఆమె ప్రజల పక్షాన ఎంతవరకు ఉంటుందని కూడా మనం చూడాలి. ఎందుకంటే కేసీఆర్ బతికిన రోజులు వీళ్ళు రాజకీయాలు నడితే ఒకసారి కేసీఆర్ వచ్చిందనుకో వీళ్ళ కమ్మ ఇనుగుతుంది. అది వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు కవిత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తెలంగాణను మంచిగా దోసుకున్నారు కాబట్టి దోసుకొని ఇప్పుడు పైసలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాక ఏదో దుకాణం. అది పూర్తి పొలిటికల్ డ్రామా. దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారా నమ్మరన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఏదైతే కవిత మొన్న కొన్ని దయ్యాలు కేసీఆర్ చుట్టూ చేరాయని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆ దయ్యాలు ఎవరని అనుకుంటున్నారు? అంటే మీకు అంటే నార్మల్గా మీరు అనేక అంటే ఉద్యమాలలో లేకుంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరని అనుకోవచ్చు అని భావిస్తున్నారు? నా ఆలోచన ప్రకారం అయితే దయ్యాలు సంతోష్ రావు అని నేను అనుకుంటున్నా. సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే ఆ దయ్యాలు కానీ ఆమె అంటుంది. ఎందుకంటే ఏ విషయమైనా సంతోష్ రావులు డిస్కస్ చేయక కేసీఆర్ ఎవరితో డిస్కస్ చేయరు. ఆ మధ్య జైలు ఉన్నప్పుడు కూడా పెద్దగా కేసీఆర్ ఎప్పుడు కూడా వాస్తవం కేసీఆర్ ఆమెను కలవలేదు. అట్లా కుటుంబంలో ఆమె వీళ్ళ మీద మనసు ఇరిగిపోయి పాపం అక్క మరి ఆమె బాధను ఆమె వ్యక్తపరిచింది. ఆమె మరి ఎంతవరకు కేసీఆర్ కుటుంబంతో ఉంటుంది ఉండదు అనేది ఆమె నిర్ణయించుకోవాలి. ఆ దయ్యాలు అయితే మ్యాక్స్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు అని నేను అనుకుంటున్నా. ఈ 3 దయ్యాలు కలిసి అక్కను ఆగం చేసిరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగన్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనం కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉందంటే పాప మూసి పరివాహక ప్రజలు నడితే చెప్తారు. వాళ్ళు ఎంత అద్భుతంగా తిడుతారు రేవంత్ రెడ్డిని అంటే వాళ్ళకు అంత అద్భుతమైన పాలన ఉంది. ఎంత సిగ్గుసేటండి. మూసీ నది ప్రక్షాళన పెట్టి 250 కోట్లు ఎంతతో మూసీ ప్రక్షాళన చేస్తానని మాట్లాడిన రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఏమవుతుంది? కనీసం ఇల్లు కట్టియచ్చు కదా, కట్టిస్తలేడు. ఎంత బాధ. వాళ్ళు ఏం అడిగారు అసలు? అసలు ఎంత ఘోరం అంటే దేశంలో వాళ్ళు మీ సంపదల వాటా అడిగారు ఆ ప్రజలు? కనీసం ఇల్లు అడిగారు. వాళ్ళ ఇల్లు ఏమో కూల్చాడు. ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళు చెరువులు కబ్జాలు చేసుకుని ఇల్లు కట్టుకున్నాడేమో ఎవడేమన్నాడు. ఇంత మూసీ నది పక్కన ఇంత గుడిసేసుకుని ఇల్లు కూల్చేస్తారా? అది ఎంత బాధ. అసలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులు ముఖ్యమంత్రి, ఎవ్వని వాళ్ళే ఏమన్నా తీరు లేకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన ఇట్లుంటుందా? ఇది చాలా వ్యతిరేకత. ఇంత తొందరలో ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుందని మేము అనుకోలేదు. వాస్తవాన్ని మేము కేసీఆర్ గవర్నమెంట్ దిగితే ఏమో ఇంకోటి వచ్చి మంచి పరిపాలన చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఇద్దరే రెండే ఇద్దరు కూడా ప్రజల కబంధ హస్తాలను బంధించి ప్రజల నుంచి పన్నులు పీక్కదిని ఆనందపడుతారు తప్ప వీళ్ళు ఎవరు కూడా ప్రజలకు సేవ చేస్తారని మేము అనుకోలేదు, చేస్తలేరు కూడా. దీన్ని ప్రజలు మళ్ళీ వ్యతిరేకిస్తారు. నాకు తెలిసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. అలానే రేవంత్ రెడ్డి ఇప్పటికీ 44 సార్లు అయితే ఢిల్లీకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇది ఒక చర్చ నడుస్తున్నది. దాన్ని ఎట్లా వస్తున్నారు? వాస్తవానికి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మతలేడని నేను అనుకుంటున్నా. 44 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కలవకపోతే ఆయన నమ్మకం ఏందనేది మనకు తెలుస్తుంది. ఏం లేదు, ప్రతిసారి ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోవాలి, హైదరాబాద్ రావాలి, ఢిల్లీ పోవాలి. ఏం తెత్తురు ఢిల్లీకి పోయి? ఏం లేదు, వీడికి బ్యాగులు ఎత్తుకపోవాలి, వాళ్ళకి ఇచ్చి రావాలి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేడు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళ మంత్రిమండలినే కలహాలు అన్నీ ఏర్పడుతున్నాయి. పాపం ఎంత బాధాకరం అండి. పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ, ఆయన ఎంపీ, ఆయన సొంత ఎంపీ కాన్స్టిట్యున్సీలో పుష్కరాలు ధరితేనే ఫోటో వేయాలి. ఎంత కులహంకారం కాకపోతే ఇది ఏంది? ఇప్పుడు మనలో దేశభక్తి గురించి మాట్లాడు. ఒక ఎంపీకి అవమానం జరిగింది అంటే ఈడ ఇంత అవమానం జరుగుతుంది. ఉదాహరణకు ఒక టీచర్, మా ఫ్రెండ్ ఉంటాడు అన్న, ఆయన పేరు రాజు, ఆయన టీచరు. ఇల్లు కావాలని సిద్దిపేటలో మొత్తం తిరుగుతుంది. ఏ కులం అని అడిగిరు? ఇల్లు ఇయ్యలే. చెప్పండి. మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి అందరూ మాట్లాడుతారు కదా. వీళ్ళ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల ఒక సమస్య పరిష్కారం చేసింది, కుల సమస్య చెప్పు. అందుకే మేము ఏమంటామంటే అగ్రవర్ణాల స్త్రీలు మేము ప్రేమిస్తున్నాం కదా, ప్రేమిస్తే మీరు మనం చంపేస్తారు కదా, మా దళితుల కాయిదాలు ఇవ్వండి, లేకపోతే మీ బిడ్డలు మాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఎవడొద్దు అంటాడు? మేము మనసులం కదా, దేశభక్తి మాట్లాడుకుంటారు. మీ బిడ్డలు మాకు ఇస్తే ఏమవుతుందా? ఇంత ఘోరము. అందుకే పాలకుడు చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. అగ్రవర్ణాలే, అంటరాని జాతులే. మేము అందరిని ప్రేమిస్తాం. అగ్రవర్ణ స్త్రీ అయినా మాకు స్త్రీయే, అంటరాని స్త్రీ అయినా స్త్రీయే. ప్రేమకు కులము లేదు. మన సూర్యాపేటలో మాలబంట అనేటన్నా ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ చంపేసాడు. అందుకే ఏమంటే దళిత యువకులు అందరూ కూడా మనం డిమాండ్ పెట్టాలి. మేము అగ్రవర్ణాల స్త్రీలను ప్రేమించి చంపేస్తున్నాం కదా, మాకు ఆయుధాలు ఇవ్వండి అంతే. మేము బతకాలి కదా, మరి బతకొద్దా? ప్రేమిస్తే చంపుతురి, చదువుకుంటే చంపుతురి, ఇక ఎందుకు మరి? అందుకే దేశంలో ఉన్న రాష్ట్రంలో దళిత యువతకు అందరికీ నేను చేతులెక్కి ప్రార్థిస్తున్నా. మన యొక్క ప్రధానమైన డిమాండ్, మనం అగ్రవర్ణ స్త్రీలను ప్రేమిస్తే మనకు ప్రభుత్వమే లైసెన్స్తో వెపన్ ఇవ్వాలి. అట్లయితేనే మేము భూమి మీద బతాం. చంపేస్తారు, మనని బతకనియరు. కాబట్టి ఏ ఇష్యూ అయినా ఆపరేషన్ కాగారు నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ సమస్యను కూడా ప్రభుత్వాలు పరిష్కరిస్తలేవు. 2 కులాల మధ్య పంచాయతీలు పెట్టి, 2 కులాల మధ్య గొడవలు పెట్టి పాలకుడు ఆనంద పొందుతుండు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రజలకు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. అంతిమంగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పాలకులంతా ఒకటే. పక్షులు వేరు కావచ్చు కానీ వాటి తీసే రాగం ఒకటే. పెట్టుబడిదారులు, అగ్రవర్ణాలు అందరూ ఒకటే. కాబట్టి ఈ సమాజము, పీడిత ప్రజలు, సమాజం గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే చివరిగా నక్సలైట్లకు సంబంధించి అనేక పాటలు విన్నా మీ నుండి. ఒకటి మీకు ఇష్టమైనటువంటి పాటతో ఎండ్ చేద్దాం. నాకు ఇష్టమైన పాట గద్దర్ది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు భూముల పంటలున్నాయి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గన్న దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, ఆడదిగాక మొగోడుగాక అటల్ బిహారీ ఆడుతున్నాడు, భరతమాతకు జై జై అంటూ మత కలహాలను మంటలు పెట్టుకొని మార్కు బురుకనే గప్పుకున్నారు, భరతమాతను బజారు కీడ్చిన బాడు కావులీల్లో నాయన, నరహంతకుడు నరేంద్ర మోడీ, అవులాగాడు అమిత్ షాగాడు, భరతమాతకు జై జై అంటూ మత కలహాలను మంటలు పెట్టుకొని భరతమాతను బజారు కిడిచిన బాడు కావులీల్లో నాయన,
అమెరికా వాడు అణుబాంబు అంటే రష్యా వాడు న్యూట్రాన్ అన్నాడు. ఆయుధాలను కన్న దేశములు యుద్ధము చేయక నిద్దురపోవు. ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధము గండండో నాయన, సిద్ధము గండండో నాయన. అన్నలారవో తమ్ముల్లారా సిట్టి సెల్లెలారో నాయన, సిట్టి సెల్లెలారో నాయన. ఈ దేశం మనదే, సంపద మనదే, మనమే ఏలుకోవాలే నాయన. ఈ దేశం మీదే, సంపద మీదే, మీరే ఏలుకోండో నాయన, మీరే ఏలుకోండో నాయన. విప్లవ బలబల, విప్లవ బలబల, విప్లవ రుగ్ముల ఉన్నారు మీరు హుషారుగా అండండో నాయన. ఈ దేశం మీదే, సంపద మీదే, మీరే ఏలుకోండో నాయన, మీరే ఏలుకోండో నాయన. అందుకే శ్రీశ్రీ ఒక మాట అంటాడు, తెల్లవాడు నేను టెర్రరిస్ట్ అన్నా, నల్లవాడు నేను నక్సలేట్ అన్నా, వీళ్ళవారు మేము వేగు చుక్కలు అంటారు శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే మనుషులను చంపేయచ్చు, కానీ మనుషుల ఆశయాలను ఆలోచనను ఎవరు చంపలేరు. ఈరోజు నంబాల కేశవరావుని చంపొచ్చు, రేపు నన్ను చంపొచ్చు, నిన్ను చంపొచ్చు, ఎవరైనా చంపొచ్చు, కానీ మనిషి యొక్క ఆలోచనలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, దేశ అభివృద్ధి అంటే అద్దాల మెడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నాడు. ఈ దేశంలో పుట్టిన ప్రజలందరం మనం, ఈ సంపద ఈ దేశం మనది. ఖచ్చితంగా ఈ దేశాన్ని యువకులుగా మనమే పరిపాలించుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. దేశంలో ఏదైతే అమిత్ షా అయినా మోదీ అయినా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదు. ఇవి వెనక్కి తీసుకోవాలి, శాంతి చర్చలు జరపాలి. వెంటనే ఏదైతే ఆపరేషన్ కగార్ అని ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. వెంటనే దీనిపైన ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV.